మనమైతే ఈరోజు దామెరకుంట గ్రామానికైతే రావడం జరిగింది. మన గ్రామ చరిత్ర, మన గ్రామ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అందువలన ఈరోజైతే ఈ దామెరకుంట గ్రామంలో ఇక్కడున్న వ్యక్తులందరూ చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురాతనమైన శివలింగం, అలాగే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంది. దీని చరిత్ర ఏందో తెలుసుకున్న తర్వాత మీరు కూడా నిజంగా షాక్ అవుతారు. దీని చరిత్ర ఏంది అనేది ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను అయితే అడిగి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. మాది భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామం. మా యొక్క గ్రామాన్ని గురించి పురాతన ఇతిహాస గ్రంథాలలో కూడా ఎంతో విశిష్టంగా పేరు ఉన్నది. దానికి గల కారణాలు మాండవేశ్వరుడు అనే మహర్షి ఈ యొక్క మానేరు నదిని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క నది ఈ యొక్క గోదావరి కలిసే సంగమం మా దామరకుంటే కావడం ఎంతో విశిష్టత కలిగింది. కాబట్టి ఇక్కడి నుండే ఉత్తరవాహిని ప్రవాహం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎంతో విశిష్టత కలిగింది. ఆ ఉత్తరవాహిని కాశీలో ఉత్తరవాహిని గోదావరి ప్రవహిస్తుంది. అదేవిధంగా మా దామరకుంటలో ప్రవహించడం అనేది చాలా గొప్ప విషయంగా విశిష్టతగా భావిస్తున్నాం. అదేవిధంగా పురాతన ఇతిహాస గ్రంథాలలో కూడా కాళేశ్వర కాండం లోపల కూడా మా యొక్క దామరకుంట గురించి కూడా ఎంతో గొప్పగా వ్రాయడం జరిగింది. మా గ్రామస్తులందరూ ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప ఇక్కడ లేమని చెప్పేసి ప్రత్యేకంగా అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అన్నపూర్ణాదేవి, పుష్కరేశ్వరుడు అనే లింగంలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క ఆలయ పునర్నిర్మాణంకై సుదూర ప్రాంతాల నుండే కాకుండా ఎక్కడి నుండో కూడా చాలామంది భక్తులు వారి యొక్క ధనరూపేణ వస్తురూపేణ ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా యొక్క అన్నపూర్ణేశ్వరి విశిష్టతలో భాగంగా కాశీలో కాలభైరవుడు ఎంత విశిష్టతనో మాకు సుదూర ప్రాంతంలో కూడా పారుపల్లి, చెన్నూరు దగ్గరలో పారుపల్లిలో కూడా కాలభైరవుడు ఉండడం జరిగింది. ఆ కాలభైరవునికి సుదూర ప్రాంతంలోనే అగస్తేశ్వర ముని ప్రతిష్ఠించిన చెన్నూరులో కూడా శివలింగం, చాలా విశిష్టత కలిగిన శివలింగం కూడా మాకు సుదూర ప్రాంతంలో ఉన్నది. ఆ సరౌండింగ్ మొత్తం చూసుకున్నట్టయితే పంచక్రోశ పరిక్రమణ అని చెప్పి పూర్తి దేవాలయాల సంయుక్తంగా ఉన్నది. కాబట్టి ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి మా యొక్క దేవాలయానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా గ్రామ పెద్దల తరపున, ప్రతి ఒక్కరి తరపున ఆ అన్నపూర్ణమ్మ కరుణా కటాక్షాలు సదా ఎల్లవేళలా ఉండాలని, ఆ పుష్కరుని యొక్క కటాక్షాలు సదా ఎల్లవేళలా ఉండాలని, ఈ యొక్క దేవాలయానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించాలని ఆలయం నిర్మాణం లోపల ఉన్నది. కాబట్టి దానిలో ఎవరన్నా సహకరించాలనుకున్నట్లయితే ఈ యొక్క చరిత్రను పూర్తిగా కూడా తెలుసుకొని దీనికి సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున గ్రామ పెద్దల తరపున ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఈ గుడికి కన్స్ట్రక్షన్కు సంబంధించి ఎవరైనా మీ వంతు సహాయంగా ఏదన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటేనైతే వాళ్ళకు సంబంధించిన క్యూఆర్ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇస్తా. అలాగే వాళ్ళ అకౌంట్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నీకైతే స్క్రీన్ షాట్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. ప్రతి ఒక్క గ్రామానికి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీని ముందుకు తీసుకురావాలనే ఒక మంచి దృఢ సంకల్పంతోనైతే ఈ గ్రామస్తులు అయితే ముందుకొచ్చారు. వీళ్ళ నమ్మకాన్ని అయితే మనమే ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి చేయి తోడైతేనే ఈ టెంపుల్ అయితే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.